భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుంజుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది. జై శ్రీరామ్. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, వాళ్ళని అభిమానించే పార్టీ, వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ముఖ్యమంత్రి చేసే సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు, బీసీ నాయకులకు ఎంపీ టికెట్స్ ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా
మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం కాబోతున్నది. ఇది ముమ్మాటికి ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు. బీసీలకు 42% పూర్తి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ నాయకులు మరియు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్ గురించి ధర్నా చేస్తున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదం చెప్తున్నా. మా గురించి మీరు ఫైట్ చేస్తున్నారు, బీసీల గురించి ఫైట్ చేస్తున్నారు. కానీ అదే 42%లో ముస్లిం వాళ్ళకి 10% ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ అడుగుతున్నా. ముస్లిం వాళ్ళు బీసీయా? ముస్లిం అంటే మైనారిటీ కదా. ఆల్రెడీ తెలంగాణలో మైనారిటీకి చాలా బెనిఫిట్ ఇస్తున్నారు కదా. మైనారిటీ రిజర్వేషన్ కూడా ఉన్నది కదా. మళ్ళా మా బీసీ కోటాలో వాళ్ళకి 10% ఎందుకు ఇవాళ మేము అడుగుతున్నాం. ఆల్రెడీ కేంద్రం 28% బీసీ రిజర్వేషన్ ఇస్తుంది. మీరు ఇచ్చేది ఏంది 5% కదా. మళ్ళా ఈ ఈ యుద్ధం ఎందుకు మా బీసీ కోటాలో 10% ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు మీరు? ఇవాళ బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ చూస్తున్నా. మీరు వాస్తవం బీసీల గురించే మీరు ఫైట్ చేయండి. 42% మేము బీసీలకి ఇస్తాము, 10% ముస్లిం వాళ్ళకి ఇయ్యమని మీరు ఫైట్ చేస్తే మేము కూడా సహకారం చేస్తాం కదా అని ఒక కేంద్ర మంత్రి, చిన్న వ్యక్తి కాదు, ఒక కేంద్ర మంత్రి అన్నాడు కదా. మీరు వన్ సైడ్గా బీసీల గురించి ఫైట్ చేయండి, మేము కూడా సహకారం చేస్తామని కేంద్ర మంత్రి అన్నాడు కదా. మీరు డిక్లరేషన్ చేయండి. ఢిల్లీలో ఇవాళ నేషనల్ మీడియా, మన తెలంగాణ మీడియా కూడా ఉన్నది కదా. మేము ముస్లిం వాళ్ళకి 10% రిజర్వేషన్ బీసీ కోటా నుంచి ఇయ్యము, టోటల్ 42% బీసీలకి ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు మేము కూడా ఇమీడియట్గా మేము కూడా ఢిల్లీ వస్తాం. మీ ఎంబడే మేము కూడా ధర్నా చౌక్లో కూర్చుంటాం. కానీ మా 42% అంటే 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని మీరు డిక్లరేషన్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినారు అందరు బీసీ వాళ్ళు. కానీ దాంట్లోనే 10% ముస్లిం వాళ్ళకి ఇస్తారని మీరు డిక్లరేషన్ చేస్తున్నారు కదా, అది తప్పు పని చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా బీసీ కోటా 42% మీరు ఇస్తున్నారు కదా, మంచిదే, ఫైట్ చేయండి దాని గురించి. కానీ దాంట్లోకి 10% ముస్లిం వాళ్ళకి ఇస్తున్నట్టు అది మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మీరు మా బీసీల గురించి ఫైట్ చేయడానికి ఢిల్లీ పోయినారా, లేక ఆ ముస్లిం వాళ్ళకి 10% బీసీ రిజర్వేషన్ ఇస్తాం దాని గురించి మీరు ఫైట్ చేస్తున్నారా? దాన్ని కూడా మీరు డిక్లరేషన్ చేయండి, క్లారిటీ ఇవ్వండి. జనాలు మా బీసీలు కొద్దిగా అయోమయంలో ఉన్నారు. అసలు ఈ బీసీ రిజర్వేషన్ దేని గురించి చేస్తున్నారు, దేని గురించి ఫైట్ చేస్తున్నారు, అది డిక్లరేషన్ చేస్తే చాలా బాగుంటుందని మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా? అనేక రాజకీయ పార్టీల నుంచి, అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ, పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు. ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చేయాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం. మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము. ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో, భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో
1947లో స్వాతంత్రం వస్తే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ.